చేయొచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్లకు ప్రైమరీ బాధ్యత ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా చేయాలి. ఇట్స్ ఈజియర్ ఫర్ ఆంధ్ర రాష్ట్ర ఏపీ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్ దెన్ ఫర్ అదర్ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే బలం ఉంది అంటున్నారు, అవును. కానీ ఆ బలం ఎక్కడి నుంచి ఉందండి? కర్ణాటక నుంచి ఉందో, లేకపోతే తమిళనాడు నుంచి ఉందో, లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి ఉందో, ఇంకో రాష్ట్రం నుంచో ఉందో. వాళ్ళు మాట్లాడాలి అని సమయం తీసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా, లేకపోతే మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా? మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడాల్సింది ఎవరండి? మన ఎంపీలు కాదా? మనకు లేరా 25 మంది ఎంపీలు లోక్సభలో? మనకు లేరా 11 మంది ఎంపీలు రాజ్యసభలో? మిగతా రాష్ట్ర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుకుంటారు, మన రాష్ట్ర ఇష్యూలు ఎందుకు మాట్లాడతారు? అందుకే చెప్తున్నాము, మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడడానికే కదా 20 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభకు ఏపీకి ఉన్నారు. మరి వీరేం గాడిదలు కాస్తున్నారు అక్కడ? ప్రత్యేక హోదా వస్తే నేను ఏం చేసుకుంటానమ్మా? దాంతో నా నెత్తిన పెట్టుకొని ఊరేగుతానా? నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి, అది వాస్తవం. అది చెప్పమనంటే నేను ఒప్పుకుంటా. కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా, దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు రాజకీయ ఉనికి కోసము, మీరు సర్వైవ్ కావడం కోసము, మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి తీసి పాతిపెట్టి మళ్ళీ మా మీద అంటారా? సిగ్గుండాలి కదా. అలాగే సూపర్ 6 కూడా కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారే, కనీసం విశాఖపట్నం స్టీల్ అయినా కూడా ఒక్క అష్యూరెన్స్ తెచ్చుకోగలుగుతున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము, విశాఖపట్నం స్టీలుని కాపాడుకోగలము అని ఒక్క అష్యూరెన్స్ అయినా ఈ ఎంపీలు తెచ్చుకోలేకపోతున్నారంటే విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడెరుగు. కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? కనీసం విశాఖపట్నం అష్యూరెన్స్ అయినా వీళ్ళందరూ సాధించుకొస్తారేమో అని చూస్తే కనీసం ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? ఇంతమంది పార్లమెంటేరియన్స్ ఉండి కూడా విశాఖపట్నం స్టీలు కావాలి అని పట్టలేరా? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ లేచి నిలబడి స్తంభించలేరా? విశాఖపట్నం స్టీల్ మీద మాకు అష్యూరెన్స్ కావాలి, పోలవరం 45 మీటర్స్లోనే జరగాలి. ఇవన్నీ ఇంత సింపుల్ అయినప్పుడు వీళ్ళు చేయటం లేదు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చేయటం లేదు కదా. కనీసం ఈరోజు మనకు యూరియా కావాలండి. యూరియాకి ఇప్పటికి కేంద్రం 50 టన్నులు ఇచ్చినట్టు 50,000 టన్నులు ఇచ్చిందేమో, ఇంకొక 80,000 టన్నులు ఇంకా షార్టేజ్ ఉంది. గత 15 రోజులుగా మన రైతులు అడుగుతూనే ఉన్నారు. కనీసం అదైనా సాధించుకోగలిగారా? కనీసం అదైనా తెచ్చుకోగలిగామా? యూరియా 80,000 టన్నులు కావాలి, అదైనా ఈ ఎంపీల వల్ల చేతనవుతుందా? మరి ఎందుకండి వీళ్ళకు పదవులు? నాలుక గీసుకోవడానికా? దేనికి ఇచ్చినట్టు వీళ్ళకు పదవులు? బ్లాక్ మార్కెట్లోనేమో 260 రూపాయలకి బస్తా బదులు 400 రూపాయలు అమ్ముతున్నారట. మరి రైతులు ఎలా కొనుక్కోవాలి? పోనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా, అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా. మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు? బిఫోర్ ఐ ఫర్గెట్ అమ్మా, సూపర్ సిక్స్కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా